దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి దేవుని రాజ్య మర్మములు, దేవుని రాజ్య ఉపమానములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఉపమానాన్ని మనము ధ్యానించుకున్నాం. పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక ఎవరు వేయరు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదిగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు పాత నిబంధన, క్రొత్త నిబంధన, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడినది, కానీ కృపయు సత్యమును యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా అనుగ్రహించబడింది. అందుకే మీరు మీ స్వంత క్రియల వలన, మీ స్వనీతి క్రియల వలన దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడలేరు. క్రీస్తు ప్రభుల వారి కల్వరి శిలువలో చేసినటువంటి బలి అర్పణ మూలముగానే మనమందరము, దేవుని కృప మూలముగానే, దేవుని నామమందు విశ్వాసముంచడం మూలానే మనమందరము నీతిమంతులుగా తీర్చబడతాము. కృప, దేవుని కృప అనేటువంటిది, దేవుని రక్షణ వస్త్రము అనేటువంటిది, అది నూతన బట్ట లాంటిది, అది క్రొత్త గుడ్డ లాంటిది. కాబట్టి ఆ క్రొత్త గుడ్డలు ధరించుకున్నట ద్వారానే, క్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్నట ద్వారానే నేను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలమని యేసయ్య వారికి వివరించాడు. రెండవ ఉపమానం పిల్లరా, 37వ వచనం, లూకాసు వార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. మరి ఇశ్రాయేలు ప్రజలకు చాలా పరిచయం ఉన్నటువంటి ఈ యొక్క ఉపమానము ఏమిటి అంటే, ద్రాక్ష తోటలు వారికి విస్తారంగా ఉండేటటువంటి దేశము. ఈ ద్రాక్ష రసమును వారు నిల్వ చేయడానికి ఉపయోగించేవే ఈ యొక్క ద్రాక్షారసమును నిల్వ చేసేటటువంటి తిత్తులు. ఈ ద్రాక్షారసము సహజముగా అది సమయము గడిచే కొద్దీ అది ఫర్మెంటేషన్ అయి అది వ్యాప్తి చెందేటటువంటిది. అయితే అది గనుక పాత తిత్తులలో పోసినట్లయితే, పాత తిత్తులు ఆల్రెడీ అవి వ్యాకోచం చెంది ఉంటాయి, ఇంకా ఏమాత్రము అవి వ్యాకోచం చెందడానికి వీల్లేనిగా ఉంటాయి. కాబట్టి క్రొత్త ద్రాక్షారసము దానిలో పోసినప్పుడు ఈ ద్రాక్షారసము వ్యాప్తి చెందడం మూలాన, అనగా ఫర్మెంటేషన్ మూలాన దాని పరిమాణము పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పాత తిత్తులు వాటితో పాటు, ద్రాక్షారసంతో పాటు వ్యాప్తి చెందక, లేదంటే వ్యాకోచం చెందక అవి పగిలిపోయి ద్రాక్షారసము ఆ యొక్క తిత్తులు కూడా పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయాలి అని యేసయ్య బోధిస్తున్నాడు. దీని భావం ఏమిటి, దీనిలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అంటే, పిల్లరా, దీనికి ముందుగానే చూసాము. ఆ యొక్క పరిసయ్యులు, ఆ శాస్త్రులు వచ్చి యేసయ్యని అడిగారు కదా, ఎందుకు మీ శిష్యులు ఉపవాసాలు చేయడం లేదు, ఎందుకు మీ శిష్యులు యోహాను శిష్యుల వలె, పరిసయ్యుల వలె ఉపవాసాలు చేయడం లేదన్నప్పుడు యేసయ్య వారికి చెప్పినటువంటి సమాధానము, ఇదిగో వారి స్వనీతి క్రియల వలన కాదు కానీ, ఇదిగో వారి యొక్క స్వంత కార్యముల వలన కాక, దేవుని కృప వలననే వారు నీతిమంతులుగా చేయబడతారనేటువంటి సత్యాన్ని మొదటి ఉపమానంలో తెలియజేశాడు. అలాగే ఆ పాత నిబంధన, క్రొత్త నిబంధన గురించి యొక్క సత్యాన్ని ఇక్కడ యేసయ్య తెలియజేస్తుండు. ఈ ద్రాక్షారసమును గురించి మనం గమనిస్తే పిల్లరా, బైబిల్ గ్రంథంలో ద్రాక్షారసము 104వ కీర్తన 15వ వచనంలో చూస్తే, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసముగా మనం చూస్తున్నాం. వైన్ టు గ్లాడెన్ ద హ్యూమన్ హార్ట్. సంతోష సమయంలో నరుని హృదయమును సంతోషపరిచేదిగా ఇక్కడ ద్రాక్షారసాన్ని చూస్తున్నాం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనంలో, ద వైన్ సింబలైజెస్ హియర్ God's covenant blessings. The promise of abundant wine is often
linked to God's favor and the fulfillment of his covenant promises. దేవుడు చేసినటువంటి వాగ్దానముల యొక్క నెరవేర్పుకు, మరి దేవుని కృపా బాహుల్యమునకు ఇది మరి సూచనగా ఉంటూ ఉన్నాయి. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, ద మౌంటైన్ షల్ డ్రాప్ స్వీట్ వైన్ అని అక్కడ ప్రవక్త అయినటువంటి ఆమోస్ ద్వారా రాసినటువంటి మాటలు మనం చూడగలుగుతాం. ఇక మనందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు, మరి క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని చేత పట్టుకొని శిష్యులకిచ్చి, దీనిని తీసుకొని తినుడి, ఇది అనేకుల కొరకు విరవబడిన నా శరీరం అని చెప్పాడు. ఆ తర్వాత భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను చేత పట్టుకొని, ఇదిగో మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరము. తర్వాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను అని యేసయ్య మరి ఆ ద్రాక్షారసము ఆయన నూతన నిబంధన రక్తమునకు సాదృశ్యంగా ఉంటున్నది. అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి రక్తమునకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. నిబంధన రక్తమునకు సాదృశ్యముగా ఇక్కడ ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అలాగే మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. హల్లెలూయా. ఏ విధంగా మరి ఎక్కువ మోతాదులో మరి ద్రాక్షారసమును, మత్తు కలిగించేటటువంటి ద్రాక్షారసమును త్రాగితే మనిషి ఏ విధంగా మరి తన యొక్క జ్ఞానాన్ని కోల్పోతాడో, దానిలోనికి మారిపోతాడో, దానిలో దుర్వ్యాపారంలోనికి వెళ్ళిపోతాడో, అలాగ కాకుండా నీవు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై పరిశుద్ధాత్మ దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి. క్రీస్తు స్వభావంలోనికి, క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోనికి మార్చబడాలని పౌలు మరి దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి క్రొత్త తిత్తులు, క్రొత్త ద్రాక్షరసము ఏమిటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, క్రొత్త నిబంధన ద్వారా దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని తన ప్రజలకు చేశాడు. నూతన నిబంధనలో ఆయన చేయబోయేటటువంటి గొప్ప వాగ్దానాన్ని ఆయన తన శిష్యులకు తెలియజేశాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము మరి 31 నుంచి గమనిస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇది సినాయి పర్వతం మీద చేసినటువంటి నిబంధన. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను. హల్లెలూయా. ఈ హృదయం అనేటువంటి తిత్తులు, ద్రాక్ష తిత్తులలో మరి దేవుడు తన యొక్క ఆత్మను ఉంచబోతూ ఉన్నాడు, తన యొక్క మాటలను ఉంచబోతున్నాడు. ధర్మశాస్త్రం అనగా దేవుని ఆత్మ ప్రియులరా, ధర్మశాస్త్రం అనగా దేవుని హృదయము, దేవుని హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలే ధర్మశాస్త్రం. దేవుని హృదయంలో నుంచి వచ్చిన మాటలే దేవుని నీతి. దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు గ్రహించలేకపోయారు. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు. అందుకే దేవుని ఆత్మను తిరస్కరించారు, క్రీస్తు ప్రభుల వారిని తిరస్కరించారు, దేవుని ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో రాబోతున్నటువంటి దినములలో వారి హృదయముల మీద మరి నేను రాస్తాను,
నా ఆత్మను వారి యందు ఉంచుతాను అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం గమనిస్తే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. 25వ వచనం నుంచి, ఇదిగో మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. దేవుని ఆత్మ ఆ యొక్క నూతన ద్రాక్షారసము, ఆ నూతన ద్రాక్షారసము ఆ నూతన హృదయంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అదే ఆయన చేసినటువంటి నూతన నిబంధన. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు ఆ నూతన నిబంధనను స్థిరపరిచాడు. హల్లెలూయా. మన హృదయములను శుద్ధీకరించి అక్షరానుసారమైన జీవితం కాకుండా ఆత్మానుసారమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో మీరు నా వలన వినినటువంటి తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. హల్లెలూయా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనములు, 3-4 వచనములు, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేకమైనటువంటి ప్రమాణాలు రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. యోహాను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు ఆ నూతన నిబంధనను నెరవేర్చాడు. పాత హృదయాలు తీసివేసి, పాత తిత్తులను తీసివేసి ఆ క్రొత్త హృదయం అనుగ్రహించి, క్రొత్త తిత్తులలో దేవుడు ఆ నూతన ద్రాక్షారసము, ఆయన వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మ చేత మరి నూతన నిబంధన సంగమును మన హృదయాల్లో నింపి దేవుడు తన నూతన నిబంధనను స్థిరపరిచాడు. మరి నేను నూతన ఆత్మను కలిగిన వారమై నూతన హృదయమును, నూతన ఆత్మను, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆ యొక్క నూతన తిత్తుల వలె, ద్రాక్షా తిత్తుల వలె నూతన ద్రాక్షారసమైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఆయన రాకడ పర్యంతం ఆయన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధియగు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల భద్రపరిచి అయా ఇదిగో ఈ యొక్క మరి ఒకసారి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామలో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని బట్టి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మరి పాత తిత్తులైనటువంటి మా యొక్క రాతి స్వభావాన్ని, రాతి హృదయాన్ని తీసివేసి ప్రభువా నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించి, నూతన తిత్తులు, మీ యొక్క నూతన ద్రాక్షారసమైనటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మకు ఆలయముగా మీ యొక్క పరిశుద్ధాత్మను ప్రభువా మేము పొందుకొని మీ ఆనందంలో, మీ నిత్య రాజ్యంలో, మీ నూతన నిబంధనలో పాలిభాగస్థులమై కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి మీ యొక్క పరిశుద్ధాత్మ వరమును మేమందరము పొందుకొని యేసయ్యా మీ రాకడ కొరకు జీవించే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, మరి ఈ వర్తమానాలు వినుచున్న మా ప్రియ కుటుంబాలన్నిటినీ మీ కృపలో భద్రపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపి కాపాడమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.